ఈ భాగంలో మనం శ్రీలలిత సహస్రనామ స్తోత్రం సౌందర్యలహరి మరియు శివానందలహరి నుండి అత్యంత శక్తివంతమైన శ్లోకాలను వాటి తాత్పర్య విశేషాలతో తెలుసుకుందాం. శ్రీలలిత సహస్రనామ స్తోత్రం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రాజత్ప్రవాళ రుచిర శిఖాకారి నఖోజ్వలా కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతాఫలకుచద్వయీ శ్రీలలిత సహస్రనామ స్తోత్రం. శ్రీలలిత సహస్రనామ స్తోత్రం. క్వణత్కాంచీదామ కరివరకరంభ ప్రతినిభా పృథుప్రోత్థన్ముక్తా ఫలవిచలదర్ఘ్యస్తనతటీ కటాక్షేణాలోక్య స్మరశరపరాధీనవశగై నరైరభ్యర్థ్యం తే నయ వినయరూపాస్తు వితతి. శ్రీలలిత సహస్రనామ స్తోత్రం. శ్రీలలిత సహస్రనామ స్తోత్రం. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణీతౌ కరౌ చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణనవిధౌ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానామి భవతః అర్థం తాత్పర్యం అంతరార్థరహస్యాలు లలిత సహస్రనామ వివరణ. బంగారు భుజ కీర్తులు అంగదములతో ప్రకాశించే మనోహరమైన భుజములు కలిగినది అమ్మవారు పగడము వంటి ఎర్రని కాంతితో మెరిసే గోళ్ళు కలది కామేశ్వరుని ప్రేమ అనే రత్నమును పొందుటకు ప్రతిఫలముగా తన చనుబొమ్మలను ఇచ్చినది ఆమె నాభి అనే పాదు నుండి వచ్చిన రోమరాజి అనే తీగకు కాసిన రెండు ఫలముల వలె ఆమె స్తనములు ఉన్నాయి. అంతరార్థం ఇక్కడ కామేశ్వర ప్రేమరత్న అంటే జీవాత్మ పరమాత్మల అనంతమైన అనురాగానికి సంకేతం. అమ్మవారి రూపవర్ణన కేవలం భౌతికం కాదు, అది సృష్టి స్థితి లయలకు మూలమైన శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది. నాభి నుండి ఉద్భవించిన రోమరాజి కుండలిని శక్తి యొక్క ఊర్ధ్వ గమనాన్ని సూచిస్తుంది. సౌందర్యలహరి సౌందర్యలహరి. తాత్పర్యం మొలనూలు గంటల గలగలతో ఏనుగు తొండము వంటి తొడలతో ముత్యాల హారము కదులుతున్న ఎత్తైన వక్షస్థలముతో విరాజిల్లే ఓ తల్లి. నీ కటాక్షం పొందిన వారు మన్మథుని బాణాలకు లోనైన స్త్రీల చేత కూడా ఆరాధించబడతారు. నీ అపారమైన సౌందర్యం మరియు వినయం మాపై ప్రసరించుగాక. ఈ శ్లోకాన్ని స్త్రీ వశ్యకర
శ్లోకంగా భావిస్తారు, అయితే ఆధ్యాత్మికంగా ఇది ఆకర్షణ శక్తి ని సూచిస్తుంది. అంటే భక్తులు అమ్మవారిని ధ్యానిస్తే లోకమంతా అతనికి అనుకూలమవుతుందని, దైవీ శక్తి అతనిలో ప్రవేశిస్తుందని. దీని అర్థం శివానంద లహరి వివరణ: తాత్పర్యం ఓ పరమ శివా, నా మనస్సు ఎప్పుడు నీ పాద పద్మములపైనే నివసించాలిన మాటలు నీ స్తోత్రములను పఠించాలి, నా చేతులు నిన్ను పూజించాలి, నా చెవులు నీ కథలను వినాలి, నా బుద్ధి నిన్ను ధ్యానించాలి, నా కళ్ళు నీ దివ్య రూపాన్ని చూడాలి. ఇలా నా ఇంద్రియాలన్నీ నీ సేవలో నిమగ్నమై ఉంటే ఇక వేరే ఇతర గ్రంథాలను తెలుసుకోవలసిన అవసరం నాకేముంది?